ఓం శాంతి. ఈరోజు మార్చి 8వ తేదీ 2026. అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా జనవరి 18, 2009లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక 40 సంవత్సరాల అవ్యక్త పాలనకు రిటర్న్గా 4 విషయాలు. శుభ చింతకులుగా అవ్వండి, శుభ చింతన చేయండి, శుభ వృత్తి ద్వారా శుభ వాయుమండలాన్ని తయారు చేయండి. జీరో మరియు హీరో స్మృతిలో ఉండండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ సేవా సాథీలైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. బాప్దాదా తమ సాథీలను చూసి సంతోషిస్తున్నారు. అంతేకాక మనస్సులో వాహ్ నా విశ్వ పరివర్తన సేవ యొక్క సాథీలు వాహ్ అనే పాట పాడుతున్నారు. ఈరోజు అమృత వేళ నుండి నలువైపులా స్నేహం యొక్క మాలలు బాప్దాదాకు వేశారు. 3 ప్రకారాల మాలలు ఉన్నాయి. మొదటిది తండ్రి సమానం అవ్వాలనే ఉమంగ ఉత్సాహాల మాలలు. రెండవది చాలా సమయం నుంచి తప్పిపోయి బంధనాలలో బంధింపబడి ఉన్న గోపికల మాలలు. వారి మాలలైతే ఉన్నాయి, కానీ వాటితో పాటు మెరుస్తున్న అతి అమూల్యమైన కన్నీటి మాల కూడా ఉంది. ఒక్కొక్క కన్నీటి బిందువు ముత్యం వలె మెరుస్తూ ఉంది. మూడవది కొంతమంది పిల్లల ఫిర్యాదుల మాలలు. ఈరోజు అమృత వేళ నుండి అందరిలో విశేషంగా స్నేహం ఇమిడి ఉంది. అది కనిపించింది. బాప్దాదా విరాట రూపం వలె బాహువులను చాచి పిల్లలందరినీ కూడా బాహువులలో ఇముడ్చుకున్నారు. ఈరోజు స్నేహంతో పాటు సర్వశక్తులను విల్లుగా ఇచ్చే రోజు కూడా. ఒక బిడ్డ చేతిలో చేయి వేసి జతలో పిల్లలందరికీ కూడా అంటే శక్తి సైన్యం మరియు పాండవులకు మనసాశక్తులను అంటే విల్ పవర్స్ని విల్ చేశారు. బాప్దాదా చూశారు, చాలామంది పిల్లలు పాండవులు మరియు శక్తులు కూడా గుప్త రూపంలో అంతర్ముఖులుగా అయ్యి పురుషార్థంలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. బయటికి కనిపించరు, కానీ మంచి పురుషార్థులుగా ఉన్నారు అంటున్నారు బాబా. స్నేహము ఎటువంటి పర్వతం వంటి పరిస్థితి ఉన్నా పర్వతాన్ని కూడా దూది వలె చేసేస్తుంది. పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేస్తుంది. స్నేహం అనేది ఒక ఛత్రఛాయ వంటిది. ఛత్రఛాయ కారణంగా వారు సదా సహజంగానే సురక్షితంగా ఉంటారు. స్నేహంతో పరమాత్మ లేక భగవంతుడిని కూడా తమ స్నేహితుడిగా చేసుకుంటారు. ఖుదా దోస్తుకు ఇది స్మృతి చిహ్నము. జ్ఞానం అనేది బీజం, కానీ ప్రేమ అనేటటువంటి నీరు బీజం నుండి ప్రాప్తి అనే ఫలాన్ని ఇస్తుంది. కనుక తండ్రి యొక్క ఇలాంటి స్నేహి పిల్లలు తండ్రిని స్మృతి చేయటం శ్రమగా అనుకోరు, కానీ తండ్రిని మరచిపోవటం వారికి కష్టం అనిపిస్తుంది. హృదయపూర్వకమైన స్నేహంతో నా బాబా అని అన్నారంటే సర్వ ఖజానాల యొక్క తాళం చెవి లభించేస్తుంది అంటున్నారు బాబా. స్మృతి అయితే అందరూ చేస్తారు, కానీ కొద్దిమంది కొంత శ్రమతో చేస్తారు. మరికొద్దిమంది సదా స్నేహ సాగరంలో లవలీనంగా ఉంటారు. ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని ప్రపంచంలో వాళ్ళు కూడా అంటారు, కానీ ఆత్మ పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతుంది, కానీ లీనమైతే అవ్వదు. ఈరోజు ప్రేమలో లవలీనమయ్యేటటువంటి రోజు. అంటే శ్రమ సమాప్తి అయిపోయి ప్రేమ రూపంలోకి మారిపోతుంది. తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యాన్ని మాటిమాటికి రియలైజ్ కూడా చేసుకున్నారు. 75% మంది పిల్లల రిజల్ట్ బాగుంది అంటున్నారు బాబా. తండ్రి సమానంగా అవ్వాల్సిందే ఎటువంటి తుఫాన్లు వచ్చినా. ఎందుకంటే ఇప్పుడు ఉండేదే కలియుగ సమాప్తి సమయం. కనుక తుఫాన్లు అయితే రానే వస్తాయి.
ఇది పరివర్తన సమయం కదా. తుఫాను తుఫానుగా కాదు, కానీ బహుమతిగా తీసుకోండి. ఎందుకంటే బాప్దాదా యొక్క వరదాన హస్తం పురుషార్థి పిల్లల అందరి తలపైన ఉంది. ఎవరైతే దృఢ సంకల్పం అనగా దృఢత అనే తాళం చెవిని కార్యంలో ఉపయోగించారో వారు ఇప్పటి రిజల్ట్ అనుసారంగా సఫలతను కూడా పొందుకున్నారు. 40 సంవత్సరాల అవ్యక్త పాలన పూర్తి అయింది. 40 సంవత్సరాలలో మొదట ఏం వస్తుంది? బిందువు, జీరో వస్తుంది. జీరో అనేది నేను హీరో, సత్యమైన హీరో, మహాన్ హీరోను. హీరో పాత్రధారిగా అయి ప్రతి కార్యాన్ని హీరో సమానంగా చేయాలనే స్మృతి ఇప్పిస్తుంది కదా. కనుక జీరో, హీరో అనేవి సదా స్మృతిలో ఉండాలి. ఇకపోతే మిగిలిన 4 విషయాలను జీవితంలో సహజంగా చేయాలి, దృఢతాపూర్వకంగా చేయాలి. ఎలాంటి పరీక్ష వచ్చినా 4 విషయాలు మీ జీవితంలో చేయాల్సిందే. దీంట్లో పక్కానే కదా అని అడుగుతూ ఉన్నారు బాబా. మొదటిది సదా శుభ చింతకులు. ఎవరిదైనా బలహీనతను చూసినా లేదా విన్నా దయాహృదయులుగా అయి శుభ చింతకులుగా అయి వారికి సహయోగాన్ని ఇవ్వాల్సిందే. బలహీనతను చూడరాదు, కానీ సహయోగాన్ని ఇవ్వాల్సిందే. ఇలాంటి వారినే శుభ చింతకులు అని అంటారు. ఆధారం ఇచ్చేటటువంటి దాతలుగా దయాహృదయులుగా అయి సహయోగం అనేది ఇవ్వండి. వారిని దూరం చేయటం లేక అసహ్యించుకోవటం చేయకండి. క్షమించండి. పరవశమై ఉన్న వారిని ఎప్పుడూ కూడా అసహ్యించుకోరు. వారికి ఆధారం ఇవ్వటం జరుగుతుంది కదా. రెండవది శుభ చింతన. ఈ రోజుల్లో బాప్దాదా చూస్తూ ఉన్నారు, చాలామంది పిల్లలలో అప్పుడప్పుడు కూడా వ్యర్థ సంకల్పాల యొక్క చింతన చాలా నడుస్తూ ఉంది. దీని వలన జమ చేసుకున్నటువంటి శక్తులన్నీ కూడా వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక శుభ చింతన కోసం ఏదో ఒక మీ స్వమానం యొక్క టైటిల్ను మనస్సుకు హోంవర్క్గా ఇవ్వండి. మనస్సు యొక్క దినచర్యను తయారు చేసుకోండి. అమృత వేళ బాబాతో మిలనం చేసిన తరువాత మనస్సుకు ఏదో ఒక స్వమానాన్ని ఇవ్వండి. కానీ రోజంతటిలో కూడా 12-13 సార్లు మీ అందరికీ సమయం అయితే లభిస్తుంది కదా. అప్పుడు రియలైజ్ కూడా చేసుకోండి ఆ స్వమానాన్ని, రివైజ్ కూడా చేసుకోండి, రియలైజ్ కూడా చేసుకోండి. అప్పుడు మనస్సు బిజీగా ఉన్నందున వ్యర్థ సంకల్పాలలో సమయం అనేది పోదు. శ్రమ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేకాక ప్రతి సమయం సంగమ యుగం ఏదైతే ఆనందాల యొక్క యుగమో ఆ ఆనందంలో ఉంటారు. చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. మూడవది శుభ వృత్తి. అశుభ వృత్తి వాయుమండలంలో కూడా అశుద్ధతను వ్యాపింపచేస్తుంది. కనుక శుభ వృత్తిని ఉంచుకోండి. నాలుగవది ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను తీసుకోవాలి. నా పని ముఖ్యమైనది, ఇతరులను చూడరాదు. శుభ వాయుమండలాన్ని తయారు చేయటమే నా పని. ఎప్పుడైనా వాయుమండలంలో చూడండి దుర్వాసన ఉంటే ఏం చేస్తారు? సువాసనను వ్యాపింపచేస్తారు కదా. అదేవిధంగా సాధారణ వాయుమండలం లేక అశుభ వాయుమండలాన్ని పరివర్తన చేయాల్సిందే. చిన్నవారు కానీ కొత్తవారు కానీ అందరికీ ఇది బాధ్యత ఉంది కదా. నేను శుభ వాయుమండలాన్ని తయారు చేయాల్సిందే అనే దృఢ సంకల్పం చేయండి. ఈ ప్రతిజ్ఞ ప్రత్యక్షతను చేస్తుంది అంటున్నారు బాబా. పూర్తి విశ్వం యొక్క, ప్రకృతి యొక్క, ఆత్మలలో బ్రాహ్మణ ఆత్మలు కూడా వచ్చేస్తారు. ప్రతి ఒక్కరూ దృఢత ద్వారా తమ సేవా స్థానంలో ఇలాంటి వాయుమండలాన్ని తయారు చేయండి. దీనికోసం కొంత
త్యాగం చేయాల్సి వచ్చినా చేయండి. అంతేగాని మీ త్యాగము అంటే వీరు త్యాగం చేస్తే నేను చేస్తాను, పద్ధతి బాగుంటే చేస్తాను ఇలా అనకండి. నేను చేయాల్సిందే అని భావించండి అంటున్నారు బాబా. ఈ సంవత్సరంలో బాప్దాదా చిన్న లేక పెద్ద సేవా కేంద్రాలకు చక్కర వేసినప్పుడు ఎలాంటి వాయుమండలం ఉండాలి? గ్రామంలో ఉన్న సేవా కేంద్రాలు మరియు పెద్ద సేవా కేంద్రాలన్నింటి వాయుమండలం చైతన్య మందిరం వలె ఉండాలి. నెగిటివ్ను పాజిటివ్గా చేసుకోవటంలో మొదట నేను అని భావించండి. ఇందులో మొదట మీరు కాదు, మొదట నేను. ఎందుకంటే బాప్దాదా అడ్వాన్స్ పార్టీ. అంతేకాక ఈ రోజుల్లో ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది కదా. మీరు ఏర్పాట్లు చేసేవారు, మీరు ఎదురు చూడరాదు, మీరు ఏర్పాట్లు చేయాలి అంటున్నారు బాబా. ఈ రోజుల్లో నలువైపులా భయం వ్యాపించి ఉంది. ప్రపంచంలో చాలామంది మనస్సులో రేపు ఏమవుతుంది అనే ఒక్క సంకల్పమే ఉంది కదా. రేపు ఏమవుతుందో మీకు తెలుసు కనుక పరివర్తన చేయటంలో నేను నిమిత్తమవుతాను అనే సంకల్పము ఎవరు చేస్తారు? దీంట్లో మనస్సు యొక్క చేతిని ఎవరు ఎత్తుతారు? ఎందుకంటే మనస్సు మారితే విశ్వం మారుతుంది. ఈ సంవత్సరంలో ఏ స్లోగన్ ఉంటుంది? నో ప్రాబ్లం, అంటే ఏ సమస్య లేదు. మనస్సులో విజయం అనే జెండా ఎగురుతుంది. మనస్సు యొక్క నాట్యము అంటేనే సంతోషంగా ఉండటం. మీరు దాత యొక్క పిల్లలు కదా, కనుక ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుణాన్ని బహుమతిగా ఇవ్వండి. కనుక ఒక్క సెకండులో ఆ దృఢ సంకల్పం, దాత యొక్క సంకల్పం ఒక లిఫ్ట్ వలె అయిపోతుంది. మరియు ఒక్క సెకండులో పరంధామం, సూక్ష్మవతనం, ఈ స్థూల సాకార వతనంలోని మధువనం ఎక్కడికి కావాలంటే అక్కడికి శ్రమ లేకుండా ఒక్క సెకండులో చేరుకునేస్తారు. గుణాల బహుమతులు, శక్తుల బహుమతులు మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? లిస్టును ఒకవేళ లెక్కించినట్లయితే ఎంత పెద్ద లిస్టు ఉంది. ఎంతగా ఇస్తారో అంతగా పెరుగుతూ ఉంటాయి, కానీ తగ్గిపోవు. ఎలాగైతే చూ మంత్రం అని అంటారు కదా, అలా ఇది ఒక శివ మంత్రం. దీని ద్వారా ఎప్పుడూ ఏ గుణము మీలో తక్కువగా అవ్వదు, ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అనే సామెత ఉంది కదా. బాప్దాదా మీ అందరికీ, రాబోయే వారికి కూడా ఇదే వరదానం అనేది ఇస్తూ ఉన్నారు. సదా తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్ తప్పకుండా చెప్తూ ఉండండి. ఎందుకంటే మొట్టమొదట కళ్ళు తెరుస్తూనే తండ్రిని చూస్తే పూర్తి రోజంతా మంచిగా ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. ఇప్పుడు ఏవైతే 4 విషయాల గురించి, అంతేకాక 5వదైన జీరో మరియు హీరో గురించి బాబా వినిపించారో, ఈ విషయాలను మననం చేస్తూ మగ్న అవస్థలో ఉండేటటువంటి బ్రాహ్మణుల నుంచి ఫరిస్తాలుగా అయ్యే ఆత్మలకు దేవతలుగా అవ్వటమైతే మీ జన్మసిద్ధ అధికారం. ఫరిస్తా నుంచి దేవతలుగా తప్పకుండా అవుతారు. కనుక స్నేహంలో సదా లవలీనమై ఉండేవారికి సదా దృఢ సంకల్పం అనే తాళం చెవిని మనస్సులో, బుద్ధిలో, స్మృతిలో ఉంచుకునేవారికి. ఎందుకంటే ఈ తాళం చెవి కోసం మాయ కూడా చాలా చక్కర వేస్తూ ఉంటుంది, అంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కనుక మనస్సు, బుద్ధి ద్వారా సదా సమర్థంగా ఉండేవారికి, అలాంటి నలువైపులా ఉన్న పిల్లలందరికీ కూడా బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ఈరోజు వరదానం, సూక్ష్మ సంకల్పాల బంధనం నుంచి కూడా ముక్తులై ఉండేవారు, ఉన్నత స్థితిని అనుభవం చేసేవారు నిర్బంధన భవ. వరదానం యొక్క వివరణ.
పిల్లలు ఎంత నిర్బంధనంగా ఉంటారో అంత ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండగలరు. కనుక మనస, వాచ, కర్మణ వీటిలో సూక్ష్మంగా కూడా ఏ దారము తగులుకొని ఉండలేదు కదా అనేది చెక్ చేసుకోండి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరు కూడా గుర్తు రాలేదు కదా. తమ దేహం గుర్తుకొచ్చినా కూడా దేహంతో పాటు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ ప్రపంచం అన్నీ ఒకదాని వెనుక మరొకటి వచ్చేస్తాయి. నేను నిర్బంధన ఆత్మను. ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని మాయ యొక్క వల నుండి ముక్తిగా చేసేటటువంటి సేవ చేయండి అంటున్నారు బాబా. స్లోగన్: దేహి అభిమాని స్థితి ద్వారా తనువు మరియు మనస్సు యొక్క అలజడిని సమాప్తం చేసేవారే అచంచలంగా ఉంటారు. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. సమస్యల పని రావటం, నిశ్చయ బుద్ధి గల ఆత్మల పని సమాధాన స్వరూపం ద్వారా సమస్యను పరివర్తన చేయటం. ఎందుకు? బ్రాహ్మణాత్మలైనటువంటి మీరు ప్రతి ఒక్కరూ కూడా బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మేము మాయాజీతులుగా అయ్యేవారము అని మాయతో ఛాలెంజ్ చేశారు. సమస్య స్వరూపము అంటేనే మాయ యొక్క స్వరూపం. మీరు ఛాలెంజ్ చేశారు కనుక మాయ అయితే తప్పకుండా ఎదుర్కొంటుంది. కానీ మీరు దానిని నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపం ద్వారా నథింగ్ న్యూ, కొత్తదేమీ లేదు అని భావించి దాటుకుంటే చింతలేని చక్రవర్తిగా ఉంటారు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.